అసెంబ్లీ వార్ సర్పంచ్ బిల్లుపై రచ్చ అసెంబ్లీ వార్ హరీష్ రావు వర్సెస్ సీతక్క పెండింగ్లో 691 కోట్లు ఎప్పటిలో క్లియర్ చేస్తారన్న హరీష్. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్రపతి అన్న సీతక్క వారసత్వంగా సర్పంచ్ల బిల్లు దాదాపు క్లియర్ చేశామని వ్యాఖ్యలు. లగచర్ల చర్చకు బీఆర్ఎస్ డిమాండ్. ప్లే కార్డులు పట్టుకొని నిరసన. స్పీకర్ వారించిన వినని వైరం సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్ అంటూ చూస్తాను. సో సర్పంచ్ల గురించి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది సర్పంచ్లు మీ హయాంలో చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మీరు బిల్లు లేక చనిపోయారు. మీరు కనీసం వాళ్ళకు ఎలాంటి వర్క్ లేకుండా వాళ్ళందరూ కూడా పాపం పరువు నిలుపుకోలేక అవమాన భారంతో చనిపోయినటువంటి దాఖలాలు ఈరోజు మీ హయాంలో ఉన్నాయి. హరీష్ రావు గుర్తుపెట్టుకో. చనిపోలేదా మీ హయాంలో? నేను వీడియో చూపిస్తా. ఎక్కడెక్కడ కథనాలు వచ్చి అన్ని వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు. ఇక్కడ మీరు అన్ని అబద్ధాలు చెప్తామంటే కుదరదు. ఈరోజు అన్ని అబద్ధాలు చెప్తామంటే కుదరదు. మీరు సర్పంచ్లను మోసం చేసి సర్పంచ్ల ప్రాణాలు తీసినటువంటి నరరూప రాక్షసులు మీరు కాదా? మీరు ఎట్లా మాట్లాడతారా నాకు అర్థంగా సర్పంచ్ల గురించి. ఈరోజు నేను ఒక వీడియో చూపిస్తా, వైరల్ అవుతున్న వీడియో ఒకటి మీకు చూపిస్తా సోషల్ మీడియాలో. ఎంత దారుణంగా అంటే వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు చేసినటువంటి ఈ అక్రమాలు అరాచకాలలో ఈరోజు ఎంతోమంది సర్పంచులు బలైనరు మిత్రులారా. చాలామంది సర్పంచులు బలైనరు. సో వాటి గురించి మాట్లాడాలంటే చేత కాదు. వీళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి కొత్తగా మేమే సర్పంచ్ బిల్లు ఇచ్చినాం, రాష్ట్రానికి ఇచ్చిన అబద్ధాలు. ఎంత అసలు అబద్ధాలు కూడా ఇగో చూడండి. సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి. ఆయన ఓ గ్రామ సర్పంచ్, అందులోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మద్దతుదారుడు, ఎమ్మెల్యేకు అనుచరుడు. అయినా ఆ సర్పంచ్ పదవి తిండి పెట్టడం లేదు, కుటుంబాన్ని పోషించుకునేందుకు పనికి రాలేదు. దీంతో ఆ సర్పంచ్ సెక్యూరిటీ గార్డ్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. మల్లేష్ సర్పంచ్ పదవి చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు నయా పైసా అభివృద్ధి జరగలేదు. ఏకగ్రీవం అయితే ఇస్తామన్న 15 లక్షలు రాలేదు. అభివృద్ధి పనులు మంజూరు కాలేదు. చేయాల్సిన చిన్నపాటి పనులకు డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో మల్లేష్ తన సొంత నిధులతో కొన్ని పనులు చేశారు. ఏదో ఓ రోజు ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయి అనే నమ్మకంతో కొన్ని కాంట్రాక్ట్ పనులు కూడా చేశారు. నెలలు గడుస్తున్న నయా పైసా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలకు 5,000 రూపాయల గౌరవ వృద్ధి కూడా రెగ్యులర్ గా రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. అప్పుల భారం పెరిగింది. కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో తనకున్న 2 ఎకరాల పొలంలో 1/2 ఎకరం భూమిని మల్లేష్ అమ్ముకుని అప్పులు తీర్చారు. బీడీలు చుట్టడం ద్వారా భార్య ఎంతో కొంత సంపాదిస్తోంది. అయితే కొడుకు కుమార్తెను పోషించేందుకు ఏదో ఓ పని చేయక తప్పలేదు. దీంతో నిజామాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా మల్లేష్ చేరాడు. లైట్లకు పైసలు లేవు, చెత్త ట్రాక్టర్ దింపేదానికి పైసలు లేవు, రోడ్లేస్తానికి పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్ చల్లేదానికి పైసలు లేవు, గుమాస్తాల జీతానికి పైసలు లేవు, 15,000 కరెంటు బిల్లులకు పైసలు లేవు, దానికి పైసలు లేవు, దీనికి పైసలు లేవు, దేనికి పైసలు లేవు. మీరేం అడగొద్దు, నేను ఏం చేయలేను అని ఊరి వాట్సాప్ లో బోస్ అంతా ఇలా పోసుకున్నాడు కొత్తగూడెం జిల్లా వేదాపురం సర్పంచ్. ఏమన్నా పనుంటే చెప్పుండ్రి, నేను కూడా పని చేసుకొని బతుకుతా అని రాసుకొచ్చిండు. ఇక ఈ సర్పంచ్ చూడండి, జోలబట్టి ఇల్లు తిరుగుతుండు. మెదక్ జిల్లాల వెలమకన్నే ఊరు గెలిపించిన ఊరును ఉద్ధరియాలని 30 లక్షలు బాకీ తెచ్చి పనులు చేపిస్తే పీదికెళ్లి పైసలు వస్తలేవట. అందుకే ఇట్లా బిచ్చబెట్టుకొని నిరసన చేసిండన్నట్టు. ఇక రోడ్డు కోసం లొల్లి పెడుతున్న ఇల్లది మెదక్ జిల్లాల రెడ్డియా తాండా. ఇంత ఆద్మానం రోడ్డు మీద ఎట్లా నడవాలి, అంబులెన్స్ ఓరాదు, ఆపటి పనికి ఉరకరాదని సర్పంచ్ దొరికించుకొని లొల్లి చేసిండ్రు. ఓటర్ దేవులు ఊకోరాయే, పనులు చేస్తానికి పైసలు రాకపాయే. తెలంగాణలో సర్పంచ్ల తిప్పలు గిట్లుంటే సర్కారు వాళ్ళేమో ఎవ్వరికి ఏ తిప్పలు లేవు. ఇక దేశాన్ని మారుస్తామని బయలువట్టింది. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ఔసలికుంట గ్రామ సర్పంచ్ గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం శ్మశాన వాటిక, సీసీ రోడ్లు సహా పలు అభివృద్ధి పనులను సర్పంచ్ ఎల్లయ్య పూర్తి చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఈ పనులకు సంబంధించిన బిల్లులు మాత్రం ఇప్పటికీ రాలేదు. 2020 నుంచి 9 లక్షల వరకు ఖర్చు చేస్తే వడ్డీతో 11 లక్షలైందని, అధికారులు మాత్రం బిల్లులు చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఎల్లయ్య వాపోతున్నాడు. సో ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి మిత్రులారా. వీళ్ళు కల్వకుంట్ల కాలకేయుల హయాంలో సర్పంచులు అనేక మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బిల్లులు సకాలంలో రాక. ఇలాంటి అనేకమైన ఘటనలు ఉన్నాయి. ఈరోజు ఈ ఘటనలను అన్ని చూసిన తర్వాత కూడా ఈ హరీష్ రావు ఎట్లా మాట్లాడతావే,
ఎట్లా మాట్లాడుతూ మా హయాంలో సర్పంచ్లు అది అభివృద్ధి చేశారు, పల్లెలు అభివృద్ధి అని చెప్పేసి ఎట్లా మాట్లాడతావే? సొంత ఖర్చులతోటి సర్పంచ్లు అభివృద్ధి చేసుకున్నారు. కనీసం ఆ బిల్లులు ఇవ్వనటువంటి సోయిలేని చాతగాని దద్దమ్మలు మీరు కదా. మీరు ఎట్లా మాట్లాడతారో నాకు అర్థం కాదు. సర్పంచ్ గురించి సిగ్గుండాలి కదా మాట్లాడడానికనా? సిగ్గు శరం లేని జీవితాలు మీవైతే. అసెంబ్లీ వార్ సర్పంచ్ బిల్లుపై రచ్చ. సర్పంచ్ బిల్లుపై రచ్చ. అసెంబ్లీ వార్ హరీష్ రావు వర్సెస్ సీతక్క. పెండింగ్లో 691 కోట్లు ఎప్పటిలో క్లియర్ చేస్తారన్న హరీష్. బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్రపతి అన్న సీతక్క. వారసత్వంగా సర్పంచ్ల బిల్లు దాదాపు క్లియర్ చేశామని వ్యాఖ్యలు. లగచర్ల చర్చకు బీఆర్ఎస్ డిమాండ్. ప్లే కార్డులు పట్టుకొని నిరసన. స్పీకర్ వారించిన వినని వైరం సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్ అంటూ చూస్తాను. సో సర్పంచ్ల గురించి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అనేక మంది సర్పంచ్లు మీ హయాంలో చనిపోయారు. ఎందుకు చనిపోయారు? మీరు బిల్లు లేక చనిపోయారు. మీరు కనీసం వాళ్ళకు ఎలాంటి వర్క్ లేకుండా వాళ్ళందరూ కూడా పాపం పరువు నిలుపుకోలేక అవమాన భారంతో చనిపోయినటువంటి దాఖలాలు ఈరోజు మీ హయాంలో ఉన్నాయి. హరీష్ రావు గుర్తుపెట్టుకో. చనిపోలేదా మీ హయాంలో? నేను వీడియో చూపిస్తా. ఎక్కడెక్కడ కథనాలు వచ్చి అన్ని వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు. ఇక్కడ మీరు అన్ని అబద్ధాలు చెప్తామంటే కుదరదు. ఈరోజు అన్ని అబద్ధాలు చెప్తామంటే కుదరదు. మీరు సర్పంచ్లను మోసం చేసి సర్పంచ్ల ప్రాణాలు తీసినటువంటి నరరూప రాక్షసులు మీరు కాదా? మీరు ఎట్లా మాట్లాడతారో నాకు అర్థంగా సర్పంచ్ గురించి. ఈరోజు నేను ఒక వీడియో చూపిస్తా, వైరల్ అవుతున్న వీడియో ఒకటి మీకు చూపిస్తా సోషల్ మీడియాలో. ఎంత దారుణంగా అంటే వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు చేసినటువంటి ఈ అక్రమాలు అరాచకాలలో ఈరోజు ఎంతోమంది సర్పంచ్లు బలైనరు మిత్రులారా. చాలామంది సర్పంచ్లు బలైనరు. సో వాటి గురించి మాట్లాడాలంటే చేత కాదు. వీళ్ళు అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు వచ్చి కొత్తగా మేమే సర్పంచ్ బిల్లు ఇచ్చినాం, రాష్ట్రానికి ఇచ్చిన అబద్ధాలు. ఎంత అసలు అబద్ధాలు కూడా ఇగో చూడండి. సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి. ఆయన ఓ గ్రామ సర్పంచ్, అందులోనూ అధికార పార్టీ టీఆర్ఎస్ మద్దతుదారుడు, ఎమ్మెల్యేకు అనుచరుడు. అయినా ఆ సర్పంచ్ పదవి తిండి పెట్టడం లేదు. కుటుంబాన్ని పోషించుకునేందుకు పనికి రాలేదు. దీంతో ఆ సర్పంచ్ సెక్యూరిటీ గార్డ్ అవతారం ఎత్తాల్సి వచ్చింది. మల్లేష్ సర్పంచ్ పదవి చేపట్టినప్పటి నుంచి ఇంతవరకు నయా పైసా అభివృద్ధి జరగలేదు. ఏకగ్రీవం అయితే ఇస్తామన్న 15 లక్షలు రాలేదు. అభివృద్ధి పనులు మంజూరు కాలేదు. చేయాల్సిన చిన్నపాటి పనులకు డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో మల్లేష్ తన సొంత నిధులతో కొన్ని పనులు చేశారు. ఏదో ఓ రోజు ప్రభుత్వం నుంచి బిల్లులు వస్తాయి అనే నమ్మకంతో కొన్ని కాంట్రాక్ట్ పనులు కూడా చేశారు. నెలలు గడుస్తున్న నయా పైసా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన నెలకు 5,000 రూపాయల గౌరవ వృద్ధి కూడా రెగ్యులర్ గా రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. అప్పుల భారం పెరిగింది. కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. దీంతో తనకున్న 2 ఎకరాల పొలంలో 1/2 ఎకరం భూమిని మల్లేష్ అమ్ముకుని అప్పులు తీర్చారు. బీడీలు చుట్టడం ద్వారా భార్య ఎంతో కొంత సంపాదిస్తోంది. అయితే కొడుకు కుమార్తెను పోషించేందుకు ఏదో ఓ పని చేయక తప్పలేదు. దీంతో నిజామాబాద్ లోని ఓ అపార్ట్మెంట్ లో సెక్యూరిటీ గార్డ్ గా మల్లేష్ చేరాడు.